ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నిన్ను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు, నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. చెప్పారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు నేను ఎలా చేయాలి అని కూడా అన్నారు. సో లేదు, నేను ఇప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోమని నేను అడగలేదు. నాకు ఆ మినిమం రెస్పెక్ట్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అ సింగర్ ఇవ్వమన్నాను. అండ్ మీరు రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంతే బాగా మాట్లాడుంటే ఇవన్నీ అయ్యేదే కాదు మ్యామ్. సో అదొకటి. పాయింట్ నెంబర్ 2, నాకు కన్సిస్టెన్సీ లేదని కూడా చెప్పారు. చిన్నప్పుడు ఎలా పాడావో ఇప్పుడు అలా పాడట్లేదు అని కూడా చెప్పారు. ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, ఐ టోటలీ రెస్పెక్ట్ దట్. సో నేను దాని మీద ఏం మాట్లాడట్లేదు.